Sorry, guys. Actually, I will tell you what happened. లెట్ అదర్స్ జాయిన్. ఏమైందంటే యాక్చువల్గా నేను నా హోమ్ టౌన్లో లేను, హైదరాబాద్ వచ్చాను చిన్న ఆఫీస్ వర్క్ మీద, ఐ మీన్ క్లాసెస్ వల్ల. సో నా దగ్గర స్టూడియో లేకపోవడం వల్ల నేను వేరే స్టూడియోకి వచ్చి క్లాస్ తీసుకుంటున్నాను. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే నా ల్యాప్టాప్ ఆ పర్టికులర్ స్టూడియోకి ఉన్న డివైస్ సెట్టింగ్స్ని క్యాచ్ చేయక ఏమైపోయిందంటే స్టక్ అయిపోయింది, అది ఓవర్లోడ్ అయిపోయి. సో అది నేను చూసుకోలేదు. సో సారీ ఫర్ దట్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, విల్ స్టార్ట్ ఫ్రెష్, నో ప్రాబ్లం. థింగ్స్ విల్ హ్యాపెన్. ఇట్ షుడ్ నాట్, ఐ మీన్ ఫస్ట్ క్లాస్ కాబట్టి చిన్న చిన్న ఇష్యూస్ వస్తాయి, నో ప్రాబ్లం. మీకు ఇప్పుడు అందరూ జాయిన్ అయిన తర్వాత మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఇంకొక 5 minutes వెయిట్, 2 minutes వెయిట్ చేద్దాం. నేను మీ టైం ఒక 20 minutesలో ఓరియంటేషన్ కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు స్టక్ అవ్వట్లేదు కదా, అంత వాయిస్ లేదా? జస్ట్ మినిట్, నో వే, ఒక్క నిమిషం. ఇప్పుడు చూడమ్మా వాయిస్ ఎలా ఉంది. కొత్త స్టూడియో అవడం వల్ల మనకి ఏంటంటే నాకు ఈ సెట్టింగ్స్ అలవాటు లేక కొంచెం ఇష్యూ వచ్చింది ఫస్ట్ క్లాస్. ఇప్పుడు చెప్పండి అమ్మా. యశ్వంత్ కుమార్, వాయిస్ ఈజ్ ఓకే? Please tell me my voice is clear or not. I hope it is fine. Looks like everything is fine. Thank you. So just one more minute we'll wait and we can start. సో ఇందాక చెప్పింది మళ్ళీ చెప్తాను, ఎందుకంటే కొంతమంది రికార్డెడ్లో చూస్తారు కదా. సో డోంట్ వరీ. థ్యాంక్ యూ. చలో, దెన్ వీ కెన్ స్టార్ట్. వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. ఓకే, మీ అందరికీ హార్టీ వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. సో యూ టుక్ ఏ వెరీ గుడ్ డెసిషన్ ప్రిపేరింగ్ ఫర్ ద గేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలని మీ డెసిషన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కమాండబుల్ అండ్ వెరీ గుడ్ డెసిషన్. ఈ డెసిషన్ మీకు ఎలా హెల్ప్ అయ్యేది అంటే ఏం లేదు, మీరు కోచింగ్ వరకు వచ్చారు కదా, వచ్చాక ఒక 15-10 minutes నేను మీతో మాట్లాడి ఆ కోచింగ్ని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ ర్యాంక్ వరకు, ఐఐటి వరకు మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ఏం చేయాలనేదే ఈ ఓరియంటేషన్లో డిస్కస్ చేద్దాం. యాప్ ఎలా యూస్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ మీకు మీ అందరినీ మీ కరస్పాండింగ్ బ్రాంచ్కి సంబంధించిన గ్రూప్, అంటే సిఎస్సి అయితే సిఎస్సిలో, ఈసీ అయితే ఈసీలో, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ గ్రూప్స్లో యాడ్ చేశాను. స్టార్టర్స్ బ్యాచ్లో ఉన్న వాళ్ళని కూడా మీరు ఆ గ్రూప్లో ఎటువంటి డౌట్ ఉన్నా పోస్ట్ చేయొచ్చు. అంటే క్లాస్ యాక్సెస్ సంబంధించిన వాటికి కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే అక్కడ ప్రియా మేడం ఉంటారు. ఆ మేడం మీకు మొత్తం ఎటువంటి బ్యాక్ ఎండ్ సపోర్ట్ కావాల్సిన ఇస్తారు. అది ఫస్ట్ పాయింట్. ఇది కాకుండా మనకి క్లాసెస్ అన్నీ, సో మేబీ ఏ టీచర్ వచ్చినా సరే ఫస్ట్ క్లాస్లో మీకు ఒక పావు గంట 10 minutes ఇలాంటి ఇబ్బందులు రావచ్చు, ఎందుకంటే టీచర్కి కూడా అలవాటు కావాలి కాబట్టి. మిగతావన్నీ ఏమి ఇష్యూ రాదు. నేను ఎందుకంటే నా స్టూడియోలో తీసుకున్నప్పుడు నాకు ఏ ఇబ్బంది రాదు. ఇది నేను ఎక్స్టర్నల్ స్టూడియో కాబట్టి నాకు కొంచెం సెట్టింగ్స్కి టైం పట్టింది, సారీ ఫర్ దాట్. సో గేట్ ఈసీ, సిఎస్సి, ఎలక్ట్రికల్ ఈ రోజు నుంచి మీ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచి యూ టేక్ ఇట్ యాజ్ ఎ వెరీ సీరియస్ డెసిషన్. ఇది కోచింగ్ వచ్చే వరకు ఒకలా ఉంటుంది, జాయిన్ అయ్యాక ఇంకోలా ఉంటుంది. 2 విధాలుగా చెప్తాను. కోచింగ్ వచ్చే వరకు ఏంటంటే జాయిన్ అయిపోవాలని ఒక ఎంతూజియాజం ఇవన్నీ ఉంటాయి. వచ్చేసిన తర్వాత ఏమవుతుందంటే జాయిన్ అయ్యాం కదా చూసుకుందాంలే అనుకోండి. ఏదైనా అంతే కదా, మనకి దక్కే వరకు ఒకలా ఉంటుంది. మీరు అలా చేయొద్దు. మీకు మిగతా వాళ్ళకి డిఫరెన్స్ చూపించుకోండి. మీ కన్సిస్టెన్సీతో మీరు టాపర్ అవ్వబోతున్నారని గుర్తుపెట్టుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ కోచింగ్ చాలామంది స్టూడెంట్స్కి అవైలబుల్గా ఉండదు. ఎంతోమంది 10,000 కూడా లేక పే చేయలేక ఉన్న వాళ్ళు నాకు తెలుసు.
అలాంటిది మీకు ఆ 10,000 పే చేసి ఇక్కడికి వచ్చే వరకు క్యాపబిలిటీ దేవుడు ఇచ్చాడు కాబట్టి ఇది యూటిలైజ్ చేసుకోండి. మన పేరెంట్స్ ఎంతో కష్టపడితే కానీ దే డోంట్ ఆ అమౌంట్ రాదు. ఆ అమౌంట్ మీ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారంటే యూటిలైజ్ దట్ టు ద బెస్ట్. మీకు యాప్ ఇనీషియల్‌గా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మేడంని అడగండి, హెల్ప్ చేస్తారు. మేడంకి తెలుగు రాదు. మీరు ఇంగ్లీష్ కానీ, హిందీలో కానీ అడగొచ్చు. సో, ఆవిడ బ్యాక్ ఎండ్ సపోర్ట్ కాబట్టి. ఇప్పుడు లెట్స్ మూవ్ ఫర్దర్. సో, ఇక్కడ ఏం దొరుకుతుందో చెప్తాను. మన నెక్స్ట్ లెవెల్‌లో ఇది స్టూడెంట్ ఫ్రెండ్లీ ఎడ్‌టెక్ ప్లాట్‌ఫార్మ్. స్టూడెంటే నాకు ఎవ్రీథింగ్. మీకు ఎటువంటి ఇబ్బందున్నా ఐయామ్ జస్ట్ వన్ మెసేజ్ అవే. అంటే మీకు క్లాసెస్ క్వాలిటీలో కానీ, లేదా సార్ మాకిది సరిపోవట్లేదు ఇంకేమన్నా చేయండి సార్ అన్నా సరే నేను హెల్ప్ చేస్తాను. మీరు జాయిన్ అయ్యే ముందు నేనెప్పుడూ అబద్ధాలు చెప్పను. అందుకే జాయిన్ అయ్యే ముందు నేనేమి ఇవ్వగలనో అవే చెప్పా. కానీ మీరిప్పుడు జాయిన్ అయిన తర్వాత ఇంకా ఎక్స్‌ట్రా ఇవ్వబోతున్నాను. అది మీకు సర్ప్రైజ్. అంటే జాయిన్ అవ్వకముందు అంటే అది ప్రామిస్ అవుతుంది. ఆ ప్రామిస్‌ని నేను బ్రేక్ చేయలేను. ఇప్పుడు నేను మీకోసం ఇంకా ఎక్కువ ప్లాన్ చేస్తున్నాను. ఏంటంటే మీరు ఎటువంటి ఎక్స్ట్రా పే చేయక్కర్లేదు. మీరు ఇచ్చిన సబ్స్క్రిప్షన్‌తోనే మీకు మంత్లీ రివ్యూ మీటింగ్స్ కూడా కండక్ట్ చేస్తాను. అంటే మీరు ఎక్కడైనా స్టక్ అయినా, ఒకవేళ మీ ప్రిపరేషన్ ఎక్కడైనా పోయినా సరే, ఐ మీన్ ప్రిపరేషన్ ఆగుతున్నా, ఇబ్బంది పడుతున్నా సరే మీరు హెల్ప్ చేయొచ్చు. మీకు ఒక డౌట్ సాల్వింగ్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను. అందులో టాపర్స్‌ని యాడ్ చేస్తాను. ఏ టైంలో మీకు డౌట్ ఉన్నా సరే అందులో పోస్ట్ చేయొచ్చు. ఏ సబ్జెక్ట్‌లో అయినా సరే ఇమ్మీడియేట్‌గా మీకు వెళ్తారు. ప్రతి బ్రాంచ్‌కి సంబంధించిన టాపర్ అందులో ఉంటారు. నేను కూడా ఉంటాను. మానిటర్ చేస్తాను. అట్లాగే క్లాస్‌కి సంబంధించిన టీచర్స్‌ని కూడా యాడ్ చేసి డౌట్ సాల్వింగ్ గ్రూప్ పెడతాను. అంటే డౌట్స్ ఎప్పుడొచ్చినా ఎప్పటికప్పుడు క్లియర్ అయిపోతూ ఉంటాయి. అది నేను ఎక్స్ట్రా మీకు ఇచ్చేది. ఇంకోటేంటంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్‌కి, ప్రాక్టీస్‌కి కూడా నేను ఒక ప్లాట్‌ఫామ్‌తో మాట్లాడుతున్నాను. వాళ్ళ క్వెషన్స్ అన్నీ నా స్టూడెంట్స్‌కి ఇమ్మని నేను మీ తరపున పే చేస్తాను. మీరు నాకేం పే చేయక్కర్లేదు. ఎందుకంటే ఒకసారి వచ్చిన తర్వాత యూ ఆర్ మై స్టూడెంట్స్. ఐ ఆల్వేస్ ట్రై టు డూ సంథింగ్ మోర్. దట్స్ ఇట్. మీకు ప్రామిస్ చేసిన దానికంటే ఇక్కడ ఎక్కువే ఉంటుంది కానీ తక్కువైతే ఉండదు. అన్ని క్లాసెస్ కూడా మంచి టీచర్స్ వస్తారమ్మా. మీరు హ్యాపీగా చదువుకోవడమే. మీరు చాలామంది జాయిన్ అయ్యే వరకు బాగానే ఉంటారు. 15 ఇయర్స్‌గా చూస్తున్నాను కదా! జాయిన్ అయ్యాక నేను ఎంత చెప్పినా సరే ఒక 70-80% ఆఫ్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే జాయిన్ అయ్యాక కన్సిస్టెన్సీ మిస్ అయిపోతారు. ఏదో ఒక రీజన్‌తో మిస్ అయిపోతారు. మీరు ఆ తప్పు చేయకండి. మీరు ప్రతిరోజు గుర్తుపెట్టుకోండి. మీ క్లాస్ అటెండ్ అవ్వడమే మీ లైఫ్‌లో ఫస్ట్ ఇంపార్టెంట్ గోల్ అని పెట్టుకోండి. అది లైవ్ మిస్ అయితే రికార్డెడ్‌లో అన్నా సరే ఆ రోజు క్లాస్ ఆ రోజు కంప్లీట్ చేస్తేనే మీరు సక్సెస్ అవుతారు. ఎప్పుడైతే మీరు ఆ రోజు క్లాస్ ఆ రోజు కంప్లీట్ చేయకుండా తర్వాత చూద్దాం, ఇంకెప్పుడైనా చూద్దాం అని ఆలోచిస్తున్నా వచ్చారంటే యూ విల్ నెవర్ సక్సీడ్. ఒక్క క్లాస్ మిస్ అయితే మిస్ అయిన ఫస్ట్ రోజే చాలా బాధగా అనిపిస్తది. ఒక్కసారి మిస్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత అలవాటైపోతుంది. 2 క్లాసులు, 3 క్లాసులు మిస్ అయ్యాక మీకు బ్యాకప్ ఎక్కువైపోయి కొత్తగా చదవాల్సింది అర్థం గాక మీరు మొత్తానికి బ్యాక్‌కెళ్ళిపోతారు. ఇలాంటి లూప్‌లో మీరు పడకండి. ఇది ఆఫ్‌లైన్ అయినా, ఆన్‌లైన్ అయినా సరే కన్సిస్టెన్సీగా ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ అదర్ కండిషన్స్. సో, మీకు ఇంకేమన్నా సరే అండి మీకు చదువుకు సంబంధించి సార్ నాకు ఇలా ఉంటే ప్రిపరేషన్ బావుంటదనిపిస్తుంది హెల్ప్ చేయండి అంటే ఐయామ్ ఆన్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ అండ్ ఆన్ ఆల్ లవ్ విత్ ఆల్ లవ్ ఐ విల్ డెఫినెట్‌లీ హెల్ప్ యూ. మీరు అందులో 1% కూడా డౌట్ పెట్టుకోక్కర్లేదు. ఎందుకంటే కొంతమంది జాయిన్ అయ్యే వరకే మీతో ఉంటారు. జాయిన్ అయ్యాక దే చేంజ్ ద వర్డ్స్ ఐయామ్ నాట్ దట్ కైండ్. జాయిన్ అయ్యాక ఐ విల్ గివ్ యూ మోర్. సో, ఫాల్స్ ప్రామిస్ నేనెప్పుడు చేయను గాబట్టి, నేను జాయిన్ అవ్వకముందు ఇవేమీ చెప్పలేదు. జాయిన్ అయ్యాక నేను పాసిబిలిటీస్ అన్నీ చెప్తున్నాను. ఇవన్నీ చేయడానికి నేను ట్రై చేస్తాను ఎక్స్‌ట్రా మీకోసం. సో, లెట్స్ మూవ్ ఫర్దర్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీకు జాయిన్ అయిన రోజే ఒక క్లారిటీ ఉండాలి. మీరు గేట్ ఎగ్జామ్ ఎప్పుడు రాస్తున్నారు? ఈలోపు మీ రోడ్ మ్యాప్ ఏంటి? రోజుకి ఎన్ని అవర్స్ చదవాలి? వారానికి ఎన్ని అవర్స్ చదవాలి? ఇలాంటి టార్గెట్ లేకుండా చదివితే మీరెప్పుడు సక్సెస్ కారు. వీక్లీ టార్గెట్, డైలీ టార్గెట్, మంత్లీ టార్గెట్ మనకుండాలి. మీకు ఇన్ హెడే నేను సిలబస్ టైమ్ టేబుల్ ఇచ్చేస్తాను. అప్పుడు మీ ప్రిపరేషన్‌కి, ప్లానింగ్‌కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే జాగ్రత్తగా వినండి. మీకు కోర్ సబ్జెక్ట్ ఒక 2 వీక్స్‌లోనే స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే నా ప్లాన్ ఏంటంటే రెగ్యులర్ సబ్జెక్ట్స్ జరుగుతున్నాయి. ప్యారలెల్‌గా కోర్ కూడా అయిపోయిందనుకోండి. అప్పుడు మీకేంటంటే కాన్ఫిడెన్స్ వస్తది. కోర్‌కి టైం వేస్ట్ కాదు. కోర్ అర్థం కావాలంటే నెట్వర్క్స్ బాగా రావాలి. మీకు రికార్డెడ్ నెట్వర్క్స్ యాక్సెస్ ఇచ్చాను. మీరు ఆ రికార్డెడ్ లెక్చర్స్‌లో నెట్వర్క్స్ చూసేయండి. అంటే ఎందుకు చూడమని చెప్తున్నానంటే నేను లైవ్ స్టార్ట్ చేస్తాను. జూన్, జూలైలో నెట్వర్క్స్ డిజిటల్ మీకు క్లియర్‌గా లైవ్‌లో అన్నీ చెప్తాను. కానీ కోర్ ముందుగా చదవాలని అనుకున్న వాళ్ళు మెషిన్స్ స్టార్ట్ అవుతది. ఆ మెషిన్స్‌కి ముందే నెట్వర్క్ బేసిక్స్ నేర్చుకోవాలనుకుంటే డైలీ ఒక లెక్చర్ నెట్వర్క్స్ చూసి అప్పటికి రెడీగా ఉండండి. సీఎస్‌సి వాళ్ళకి కూడా టీఓసీ స్టార్ట్ చేయిస్తాను. అంటే డిస్క్రీట్ మ్యాథ్స్ గురించి మాట్లాడుతున్నాను. డిస్క్రీట్ మ్యాథ్స్ ఒకవేళ అయిపోతే మీ మ్యాథ్స్ కంప్లీట్ అయిపోయిందనుకోండి మీరు స్ట్రాంగ్ అయిపోతారు. ఒక్కసారి మీరు కంప్లీట్‌గా స్ట్రాంగ్ అయిపోతే యూ విల్ నాట్ ఫేస్ ఎనీ డిఫికల్టీ. సో, ఇప్పుడు ఈరోజు జాయిన్ అయ్యే బ్యాచ్‌లో మీకు ఆల్రెడీ మ్యాథ్స్ యొక్క 3 చాప్టర్స్ రికార్డెడ్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. ప్లీజ్ కంప్లీట్ దెమ్. ప్రాబబిలిటీ ఒకటి, కాలిక్యులస్ ఒకటి, లీనియర్ ఆల్జీబ్రా ఒకటి. ఒక్కసారి మీరు ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత మీకు మళ్ళీ మిగతా చాప్టర్స్ కూడా నేను చెప్పిస్తాను. మొత్తం వన్ బై వన్ అన్నీ లైవ్ జరుగుతాయి. నో డోంట్ వరీ అబౌట్ ఇట్.
బట్ ఈ 3 చాప్టర్స్ ఆఫ్ మ్యాథ్స్ మాత్రం ఎర్లీగా కంప్లీట్ చేసేయండి. అంటే ఇప్పుడు యాప్టిట్యూడే జరుగుతుంది కదా, ఒక 1-2 వీక్స్ వరకు ఒక సబ్జెక్టే జరుగుతుంది. మిగతా టైం మీరు ఖాళీగా ఉండకూడదు. డైలీ రికార్డెడ్లో ఎయిదర్ మ్యాథ్స్ కానీ నెట్వర్క్స్ కానీ తీసుకుని రోజు ఒక లెక్చర్ కంప్లీట్ చేసుకోండి. మీరు డైలీ ఎంత టైం ఇవ్వగలరు అనేది ఫిక్స్ అవ్వండి. ఇది కాకుండా మీరు ఏం కమ్యూనికేట్ చేయాలనుకున్నా సరే, గ్రూప్లో ఎటువంటి ఇష్యూస్ ఉన్నా సరే డిస్కస్ చేయొచ్చు. అదర్వైజ్ పర్సనల్లీ ఆల్సో యూ కెన్ టాక్ టు మీ. ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ యూ. సో లెట్స్ మూవ్ ఫర్దర్. మీకు ఇప్పుడు ప్రతి లెక్చర్స్ చూసినప్పుడు కూడా మీరు ఈ లెక్చర్ కంప్లీట్ చేశారా లేదా ఈ టిక్ మార్క్స్ అన్నీ వస్తాయి మన యాప్లో. అది యూజర్ ఫ్రెండ్లీగానే ఉంటుంది. ఆడియో డబల్గా వినబడుతుందా? మిగతా వాళ్ళు చెప్పండి అమ్మా, ఆడియోలో ఏమైనా ఇష్యూ ఉందా? అదర్ స్టూడెంట్స్ ఆడియో ఎక్కువ ఏమైనా వస్తుందా? ఓకే. ఈ ఒక్క రోజుకి ఏంటంటే మన 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 స్టూడియో కాదు కాబట్టి నాకు చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. బట్ ఓకే. చూడండి, ప్రతి క్లాస్లోని మీరు ఆ రోజు డౌట్స్ ఆ రోజే క్లియర్ చేసేసుకోండి. అస్సలు మొహాట పడద్దు. ప్రతి టీచరు మీకు ఫ్రెండ్లీగా ఉంటారు. నేను మళ్ళీ మా టీచర్స్తో కూడా నేను మాట్లాడి మీకు చెప్పిస్తాను. ఎటువంటి డౌట్ ఉన్నా ఇమీడియట్గా అడిగితే నేనైతే ఇమీడియట్గానే ఆన్సర్ ఇస్తాను. కొంతమంది టీచర్స్ ఏంటంటే లాస్ట్లో ఆన్సర్ ఇస్తారు. సో లాస్ట్ 5 మినిట్స్ ఉండి, సార్ నాకు ఈ డౌట్ ఉందని క్లియర్ చేసుకుని వెళ్ళండి. నార్త్ స్టూడెంట్స్ అది బాగా చేస్తారు. లాస్ట్ 10 మినిట్స్ యూటిలైజ్ చేసుకుని ప్రతి డౌట్ అడుగుతారు. ముందు రోజు క్లాస్లో డౌట్ ఉన్నా అడుగుతారు. మీరు ప్రతి టీచర్ని హ్యాపీగా యూటిలైజ్ చేసుకోండి. వాళ్ళు మీకు ఏ డౌట్ అడిగినా చెప్పేలాగే నేను వాళ్ళతో మాట్లాడి మీతో చెప్పిస్తాను. డౌట్స్ అడగడానికి మొహటపడద్దు. ఆఫ్లైన్లో అయితే ఇంకా పక్క స్టూడెంట్స్ ఏమనుకుంటారో అనే భయం ఉంటుంది. ఇక్కడ మీకు ఆ భయం ఏం లేదు. మీ గురించి మీరు అడిగిన డౌట్ టీచర్ తప్ప ఎవరు చూడరు. సో ఆ ప్రైవసీ ఉంటుంది. చాట్లో ఆ ప్రైవసీ ఎనేబుల్ చేయిస్తాను. అప్పుడు మీ డౌట్ టీచర్ మాత్రమే చూస్తారు. మిగతా వాళ్ళు ఏమనుకుంటారు అనేది మీకు ప్రాబ్లం లేదు. ఎటువంటి చిన్న బేసిక్ డౌట్ అయినా అడగచ్చు. ఇక్కడ బేసిక్స్ నుంచే టీచ్ చేస్తాను అన్ని సబ్జెక్ట్స్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది కాకుండా మధ్య మధ్యలో మీకు డౌట్ సాల్వింగ్ సెషన్స్ టాపర్స్తో కానీ ఓ సబ్జెక్ట్కి సంబంధించినవి కానీ నేను క్రియేట్ చేస్తూ ఉంటాను. సో ఇట్ ఈస్ వెరీ ఇంటరాక్టివ్, ఎవ్రీథింగ్ ఉంటుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు కన్సిస్టెంట్గా ఉండండి, మీరు సరిగ్గా ఉండండి, మీరు చదవండి. నేను ఎంత హెల్ప్ కావాల్సినా చేస్తాను. బికాజ్ ఐ విల్ టేక్ ఇట్ యాజ్ ఏ ప్రెస్టీజియస్ ఇష్యూ. నా ఫస్ట్ బ్యాచ్, నన్ను నమ్మి మీరు వచ్చారు. సో మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత. ఖచ్చితంగా మీరు కూడా దానికి సంబంధించినట్టుగా ప్లీజ్ ప్రిపేర్ ప్రాపర్లీ. మీ సైడ్ నుంచి ఎఫర్ట్స్ చూపించండి. డెఫినెట్లీ యూ కెన్ సక్సీడ్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఒక ఎక్స్ట్రా టైం ఎక్స్ట్రా అన్నీ పెట్టుకుని క్లాసెస్కి వస్తున్నారు. అది 100% యూటిలైజ్ అవ్వాలంటే కన్సిస్టెంట్గా ఉండాలి. ఇది 1000 టైమ్స్ కాదు, ప్రతిరోజు నేను చెప్తాను. అయినా సరే మీరు కన్సిస్టెంట్గా ఉంటేనే సక్సెస్ అవుతారు. అది గుర్తుపెట్టుకోండి. ఏ రోజు మీరు క్లాస్ మిస్ అవుతారో నెక్స్ట్ రోజు ముందు కాలేజ్కి వెళ్ళే ముందైనా సరే, మార్నింగ్ అయినా సరే రికార్డెడ్లో అది కంప్లీట్ చేసేసి వెళ్ళండి. ఒక్కొక్కసారి ఏంటంటే రికార్డెడ్ చాలా అడ్వాంటేజ్. ఎలా అంటే, ఇప్పుడు నా క్లాస్ ఉంది, మీరు డైరెక్ట్గా వినేకంటే 1.5xలో వింటే తక్కువ టైంలో ఫినిష్ చేసేయచ్చు. అట్లా ఎప్పుడైనా మీరు మిస్ అవుతున్నప్పుడు, టైం లేనప్పుడు రికార్డెడ్లో 1.5లో పెట్టుకుని చూసేయండి, తప్పలేదు. నోట్స్ గురించి ఒక పాయింట్ చెప్తాను చూడండి. క్లాస్లో ఎటువంటి నోట్స్ రాయకండి. ప్రతి టీచరు క్లాస్ అయ్యాక మీకు నోట్స్ అప్లోడ్ చేస్తారు. మీరు ఒకవేళ జాబ్ గోయర్ అది అయితే మీకు టైం లేకపోతే ఆ నోట్స్నే డౌన్లోడ్ చేసుకుని, డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, పీడిఎఫ్స్ చూసుకోండి లేదా ప్రింట్అవుట్ తీసుకోండి. అదే మీరు కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ అయితే కాలేజ్లో ఖాళీగా ఉన్నప్పుడు ఈ పీడిఎఫ్ అంతా ఒక బుక్లో మీరు ఫేర్ చేసేసుకోండి. అప్పుడు ప్రతి సబ్జెక్ట్కి ఒక మంచి హ్యాండ్ రిటన్ నోట్స్ మీ దగ్గర ఉంటుంది. అలా ఉంటే మీరు గేట్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. పీవైక్యూకి సంబంధించి ఒక హార్డ్ కాపీ బుక్ కొనుక్కోండి. అది ఏదైనా పర్లేదు. హార్డ్లీ 1000 ఉంటుంది. గేట్ అండ్ ఈఎస్సీ బుక్ ఒకటి కొనుక్కోండి. మిగతావన్నీ క్లాస్లోనే ఇస్తాం. క్లాస్లోనే యూ విల్ బీ ఏబుల్ టు ప్రాక్టీస్ అండ్ ఎవ్రీథింగ్. ప్రతి టీచర్తో నేను మాట్లాడుతున్నాను. డీపీపీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. అంటే డైలీ ఒక 5 క్వశ్చన్స్ లేదా చాప్టర్ వైజ్ ఒక ఎక్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ప్రాక్టీస్ కూడా ఇప్పిస్తాను. ఓకేనా? సో అదర్ దాన్ దట్ యూ కెన్ సీ హియర్, ఇవన్నీ జనరల్గా మీకు అన్నీ నేను స్ట్రాటజీ సెషన్లో చాలాసార్లు చెప్పినవే. ప్రాక్టీస్ బాగా చేసుకోండి. పీవైక్యూస్ అంటే పీవైక్యూస్ చేసే ముందు నేను చెప్తున్నాను చూడండి. క్లాస్ అటెండ్ అవుతారు కదా మీరు, నెక్స్ట్ డే క్లాస్కి వెళ్ళే ముందు ఆ క్లాస్ని రివైజ్ చేయండి. మీకు ఎప్పుడు ఖాళీ ఉన్నా ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి మీరు అందరూ కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు కొత్తగా ఏం చదవలేరు. రివిజన్ చాలా బాగా చేయొచ్చు ఆ టైంలో. సో ఆ టైంని రివిజన్కి ఉపయోగించుకోండి. క్లాస్లో మీకు ఇంకో పాయింట్ ఏంటంటే, క్లాస్లో చెప్పిన ప్రతి ప్రాబ్లము మళ్ళీ సాల్వ్ చేయండి. అప్పుడు మీరు కాన్ఫిడెంట్గా మారుతారు. కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత పీవైక్యూస్ హ్యాపీగా చేసుకోవచ్చు. సో డైరెక్ట్ పీవైక్యూస్ చేసినా ఇబ్బంది అవుతుంది. క్లాస్లో కూర్చునేటప్పుడు ఒక పేపర్ మీతో పెట్టుకోండి. ఆ పేపర్లో సార్ ఎప్పుడైనా ప్రాబ్లం ఇచ్చి సాల్వ్ చేయండి అని అడిగినప్పుడు సాల్వ్ చేయండి. క్లాస్ ఇంటరాక్టివ్గా ఉంచుకోండి. అప్పుడు టీచర్ కూడా మీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. క్లాస్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా చాట్ బాక్స్ని యూజ్ చేసి మాట్లాడండి. ఓకే, చలో.
ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. నేను చెప్పాలనుకున్న మాట. కాలేజ్‌లో మీకు మీ ప్రిపరేషన్‌ని చూడండి. కాలేజ్‌కి వెళ్తున్నప్పుడు మిడ్ ఎగ్జామ్స్ వస్తాయి. ఎండ్ ఎగ్జామ్స్ వస్తాయి. వీటికి మీరు మిడ్ ఎగ్జామ్స్‌కి ఎక్కువ డైవర్ట్ కాకండి. మిడ్ ఎగ్జామ్‌కి కాలేజ్‌లో ఉండగానే చదివేసుకోండి. ఒక 2 అవర్స్ గేట్ ప్రిపరేషన్. ఎందుకంటే మీ లైఫ్‌లో మీ ఎయిమ్ ఏంటి? ఐఐటీకి వెళ్ళడం, గేట్ సాధించడం కదా! దానికే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. సెమిస్టర్ ఎగ్జామ్స్‌లో ఒక 1 వీక్ ముందు ఎప్పుడో బ్రేక్ తీసుకుంటారు. ఇది కాకుండా కాలేజ్ డైవర్షన్స్ చాలా ఉంటాయి. మీరు ఈవినింగ్ క్లాసెస్‌కి అటెండ్ అవుతున్నారు కదా! మీ ఫ్రెండ్ మూవీకి వెళ్దామన్నా, చాట్‌కి వెళ్దామన్నా, ఎక్కడికి వెళ్దామన్నా అది ఈవినింగే జరుగుతది. అలా జరిగిన ప్రతిసారి మీ క్లాస్ ఎఫెక్ట్ అవుతది. సో, ఎవరికైనా సరే ఈవినింగ్ డిస్ట్రాక్షన్స్ ఉంటే ఎర్లీ మార్నింగ్ లెగిసి ఫస్ట్ నిన్నటి వీడియోస్ కంప్లీట్ చేసే కాలేజ్‌కెళ్ళాలని రూల్ పెట్టుకోండి. కాలేజ్‌లో అన్నెసెసరీ ఇష్యూస్‌కి టైం వేస్ట్ చేయకండి. వీలైతే వారానికి ఒక రోజు కాలేజ్ మానేసైనా సరే ప్రాక్టీస్ సెషన్స్ పెట్టుకోండి. ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేసుకోండి. క్వెషన్ బ్యాంక్ అని ఏదైనా సరే క్వెషన్స్ అన్నీ బాగా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. అంతే తప్ప మీరు కాలేజ్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేసారనుకోండి, కాలేజ్‌లో రికార్డ్స్ ఇది ఇప్పుడు చెప్తాను చూడండి. రికార్డ్స్ నేను ఎప్పుడు రాయలేదు. జూనియర్స్‌కో లేదా ఎవరికో పార్టీ ఇచ్చో ఫ్రెండ్స్‌తోనో రాయించినవే. సో, మీరు అలాగే చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే అవన్నీ మన టైం కిల్ చేసే విషయాలు కదా! సో, ఆ టైం అంతా గేట్ మీద పెట్టుకోండి. అన్నెసెసరీ థింగ్స్ అన్నిటిని అవాయిడ్ చేసేస్తా ఉండండి. డిస్ట్రాక్షన్స్‌ని అవాయిడ్ చేసేయండి. ఓన్లీ థింగ్ ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్. ఫర్ 1 ఇయర్ ఇఫ్ యూ గివ్ ఎ బెస్ట్ హార్డ్ వర్క్ యువర్ లైఫ్ విల్ చేంజ్ లైక్ ఎనీథింగ్. బిలీవ్ ఇన్ మీ. ఒక మంచి హార్డ్ వర్క్ 1 ఇయర్ కన్సిస్టెంట్‌గా ఇచ్చి చూడండి. లైఫ్ విల్ చేంజ్ లైక్ ఎనీథింగ్. ఐ హావ్ సీన్ మెనీ గుడ్ స్టూడెంట్స్ హూ ఆర్ ఎకనామికల్లీ పూర్, మిడిల్ క్లాస్, బట్ హౌ దేర్ లైఫ్ చేంజ్డ్ ఆఫ్టర్ క్రాకింగ్ ద గేట్ ఎగ్జామ్. సో, దట్ ఈస్ పాసిబుల్. సో, ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. సో, ప్లీజ్ డోంట్ డిస్ట్రాక్ట్ అండ్ గోల్స్ కీప్ ఇట్ అచీవబుల్. మీ దగ్గర ఎంత టైం ఉంది, ఆ టైంలో మీరు ఏం చేయగలరు, దాని ప్రకారమే మీ మీ ప్రిపరేషన్ జరగాలి. అది 1 ఇయర్ అయినా సరే, 2 ఇయర్స్ అయినా సరే. సో, నేను మంత్లీ ఒకసారి రివ్యూ పెడతాను. మధ్యలో కూడా స్ట్రాటజీ సెషన్స్ మీకు స్పెసిఫిక్‌గా తీసుకుంటాను. సో, డోంట్ వరీ అబౌట్ దోస్ థింగ్స్. సో, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి, ఒక సబ్జెక్ట్ అయ్యే వరకు టెస్ట్ సిరీస్ లాంటివి ఏం ముట్టుకోకండి. నేనే టెస్ట్ సిరీస్ మీకు ప్రొవైడ్ చేస్తాను కదా! సో, వరీ కాకండి. ఇంకొకటేంటంటే, ఫస్ట్‌లో ఎప్పుడు కోచింగ్ బావుంటది. ప్రపంచంలో మీరు ఏ కోచింగ్‌కెళ్ళినా ఫస్ట్ క్లాస్‌లో ఆ ఎంతూసియాజం అదేంటి ఎప్పుడు ఎలా చదువుకోవాలి ఇవన్నీ ఉంటాయి. అది మీరు లాస్ట్ వరకు కంటిన్యూ చేయాలి గుర్తుపెట్టుకోండి. మీకొచ్చే గేట్ ర్యాంక్‌నో, మీకొచ్చే కాలేజ్ సీట్‌నో ప్రేమించడం కాదు. సబ్జెక్ట్‌ని లవ్ చేయండి. సబ్జెక్ట్ నేర్చుకోవడాన్ని ఎంజాయ్ చేయండి. అలా చేసిన రోజు ఏ రోజు మీరు క్లాస్ మిస్ కావరు. జర్నీని ఎంజాయ్ చేయండి. మొత్తం గేట్ ప్రిపరేషన్ ప్రాసెస్ అంతా మీ లైఫ్ లాంగ్ చెప్పుకోవచ్చు. నేను అప్పట్లో ఇంత బాగా చదివేవాడిని, ఇలా నేర్చుకునేవాడిని. నేర్చుకునే ప్రతి క్లాసు నేనేదో కొత్తది నేర్చుకుంటున్నాను అంటూ కూర్చోండి. అంతేగాని ఇది చేస్తే నాకు ర్యాంక్ వస్తదా? ఎన్ని మార్క్స్ వస్తాయా? అని ఆలోచిస్తూ కూర్చుంటే మెటీరియలిస్టిక్‌గా అయిపోయి మీరు ఎప్పటికీ ప్రాసెస్ ఎంజాయ్ చేయలేరు. ఎప్పుడో ర్యాంక్ వచ్చిన రోజు కాదు. ప్రతిరోజు మీ ప్రాసెస్, మీ జర్నీ, మీ ప్రిపరేషన్ ఎంజాయబుల్‌గా ఉండాలి. మీరు కాలేజ్‌లో ఏదైతే మిస్ అవుతారో క్వాలిటీ ఆఫ్ కంటెంట్ కానీ, లేకపోతే ఇంటరాక్టివ్ క్లాసెస్ కానీ అవన్నీ ఇక్కడ మీకు దొరుకుతాయి. మీరు మీ టైం వెచ్చించండి. దట్స్ ఇట్. మీరు క్లాస్ కూర్చునేటప్పుడు కూడా ఒక మంచి పోస్చర్‌లో కూర్చోండి. ఇవి ఇంట్లో జరిగే క్లాసెస్ కాబట్టి నిద్రపోతూనో, బెడ్ మీద పడుకునో క్లాసులు వినకండి. మీరు ఎక్కడైనా జారబడి క్లాస్ వింటే స్లోగా స్లీప్‌లోకి వెళ్ళిపోతారు. సో, ఒక ప్రాపర్ పోస్చర్‌లో ఒక టేబుల్ పెట్టుకోండి, కుర్చీ పెట్టుకోండి. కూర్చొని కొంచెం గుడ్ ఫైనైట్ డిస్టెన్స్‌లో మీ ల్యాప్‌టాప్, మొబైల్ అనేది పెట్టుకొని హ్యాపీగా కూర్చొని క్లాసెస్ వినండి. సో, దిస్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఆన్‌లైన్‌లో. సో, ఇది కాకుండా సో, టార్గెట్స్ లేకుండా మాత్రం ఎప్పుడు ప్రిపేర్ కాకండి. టార్గెట్స్ ఉంటే మీరిప్పుడు ఎక్స్‌ట్రా ఎఫర్ట్ పెడుతున్నారు కదా! కాలేజ్‌కెళ్ళడం కాకుండా, ఆ ఎఫర్ట్ అనేది రిజల్ట్‌గా మారాలంటే ఒక స్ట్రాటజీ ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. నేను ఎప్పటికప్పుడు మీకు ఆ స్ట్రాటజీ సెషన్స్ అనేవి చేసిస్తాను. ఇది రోజు ఫస్ట్ కాబట్టి ఎక్కువ డిస్కస్ చేయొద్దు. ఇంకొక పాయింట్ ఏంటంటే నేను చెప్పేది అందరు టీచర్లు ఒకలాగే ఉండరు. మన క్లాసెస్ అన్నీ ఫీడ్‌బ్యాక్ బేస్డ్‌గానే ఉంటాయి. ప్రతి మంచి టీచర్స్‌నే తీసుకొస్తాను. ఫస్ట్ లెక్చర్‌లో ప్రతి టీచరు మిమ్మల్ని ఇంప్రెస్ చేయరు. 2, 3 లెక్చర్స్ చూసిన తర్వాత మీకు క్వాలిటీ ఆటోమేటిక్‌గా అర్థమవుద్ది. వాళ్ళందరూ ఎక్స్‌పర్ట్సే మన దగ్గరకొస్తారు. కానీ ఏ లెక్చర్‌లో, ఏ టీచర్ దగ్గర మీకు ఇబ్బందున్నా నాకొచ్చి చెప్పండి. నేను టీచర్‌ని కరెక్ట్ చేస్తాను. లేదా మీకు ఇంకోసారైనా సరే సబ్జెక్ట్ చెప్పిస్తాను తప్ప ఐ డోంట్ కాంప్రమైజ్. ఓకే. మీ మీ ఇది స్టూడెంట్ సెంట్రిక్. ఫస్టే చెప్పాను కదా! నేను సీఎస్‌ఈ వాళ్ళకి కూడా ఫస్ట్ లెక్చర్ స్టార్ట్ అయిన వెంటనే 2 డేస్ తర్వాత అడిగాను. ఎలా ఉన్నాయి క్లాసెస్? మీకు నచ్చితేనే క్లాసెస్ కంటిన్యూ అవుతాయి. ఇది అన్ని కోచింగ్ సెంటర్‌లా కాదు. ఇట్ ఈస్ మోర్ బేస్డ్ ఆన్ ద స్టూడెంట్ ఫీడ్‌బ్యాక్. స్టూడెంట్‌కి నచ్చాలి ఖచ్చితంగా అని చెప్పా. సో, వాళ్ళు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయంటే నేను సార్ చాలా వెరీ గుడ్ ఫ్యాకల్టీ ఆయన. అన్‌డౌటెడ్‌లీ ద బెస్ట్ ఫ్యాకల్టీ ఫర్ మ్యాథ్స్. సో, సార్ స్టూడెంట్స్ ఏదో చిన్న ఇష్యూ చెప్పారు సార్ అని సార్‌తో చెప్తే నో ప్రాబ్లమ్ భీమా ఇట్ విల్ బి రిజాల్వ్డ్ అన్నారు. ఆయన స్టూడెంట్స్‌కి అకార్డింగ్‌లీ హీ హెల్ప్డ్. బికాస్ ద టీచర్స్ ఆర్ వెరీ గుడ్. సమ్‌టైమ్స్ ఏంటంటే మీ రిక్వైర్మెంట్ సార్ చెప్పే రిక్వైర్మెంట్ ఏమైనా గ్యాప్ ఉన్నా సరే ఐ విల్ ఫిల్ దట్ గ్యాప్. ఓకే.
సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫ్రమ్ మై సైడ్. దట్స్ ఇట్. దట్ ఈస్ అబౌట్ దిస్ పర్టికులర్ సెషన్. మీకు ఇప్పుడు ఎటువంటి డౌట్స్ ఉన్నా నన్ను అడగండి, నేను ఈ చాట్ సెషన్లో మీకు ఆన్సర్ ఇస్తాను. సో యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ అమ్మ. ఓన్లీ వన్ లైన్ ఐ వాంట్ టు సే అగైన్ అండ్ అగైన్. సో 8:30కి మనకి యాప్టిట్యూడ్ క్లాస్ స్టార్ట్ అవుతుంది కదా, ప్లీజ్ హ్యాపీలీ అటెండ్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నేను మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేశాను కదా, అక్కడ ప్రియా మేడంని ట్యాగ్ చేసి అడగండి, మేడం మీకు హెల్ప్ చేస్తారు. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు అడగండి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు హెల్ప్ యూ నౌ. ఇట్ ఈస్ నాట్ ప్లాన్డ్ యాక్చువల్లీ. మీకు ఓరియంటేషన్ సెషన్ కాకుండా డైరెక్ట్ యాప్టిట్యూడ్ స్టార్ట్ చేస్తే మీకు స్టార్టింగ్ నేను 6 వరకు క్లాస్ 6:30కి క్లాస్ నుంచి బయటకు వచ్చాను. ఇమీడియట్గా క్యాబ్ తీసుకుని స్టూడియో వెతుక్కుంటే ఇక్కడికి వచ్చేసి మీకు చెప్తున్నాను. ఎందుకంటే స్టార్టింగే నేను ఒక్కసారి మీతో మాట్లాడి మీకు అంతా సెట్ చేస్తే మీకు ఒక పుష్ ఇచ్చినట్టు ఉంటుందని అనిపించి ఐ ఫీల్ దట్ ఈస్ హౌ ఐ ఫీల్ రెస్పాన్సిబుల్ అబౌట్. మీరు ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు చదవకపోతే నేను ఫీల్ అవుతానని గుర్తుపెట్టుకోండి, మీరు క్లాసెస్ అటెండ్ అవ్వకపోతే నేను ఫీల్ అవుతానని గుర్తుపెట్టుకోండి. ఐ ఫీల్ రెస్పాన్సిబుల్ ఫర్ యూ. సో జస్ట్ యూ ఫీల్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఓన్ క్లాసెస్. దట్స్ ఇట్. సో ఓకేనామా, షెల్ వి ఎండ్ ద సెషన్? ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఇప్పుడు అడగండి, నేను చూస్తాను, చెప్తాను. క్లాసెస్ సంబంధించింది కానీ ప్రిపరేషన్కి సంబంధించింది కానీ ఏ డౌట్ ఉన్నా సరే హ్యాపీగా చాట్ సెషన్లో అడగండి, నేను చెప్తాను. ఏం లేవా? మేఘనా, ఐ విల్ యాడ్ యూ టు ద గ్రూప్, డోంట్ వరీ. విద్యానంద్, యు ఆర్ జస్ట్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ రైట్? ఐ మీన్ సెకండ్ ఇయర్ కదా, సో డోంట్ వరీ అబౌట్ ఇట్. నేను మొత్తం మీకు మన ఛానల్లో చెప్తాను. ఈసీ వాళ్ళకి ఏమేమి పిఎస్యూకి ఎలిజిబుల్, ఏమేమి ఎగ్జామ్స్ రాయొచ్చు, ఇస్రో, డిఆర్డిఓ, ఇవన్నీ మీకు ఎలిజిబుల్, హెచ్ఏఎల్ ఒకటి, ఇవన్నీ నేను డిస్కస్ చేస్తాను. రాజీవ్, ఎవ్రీ సండే ఏంటంటే నేను ట్రై చేస్తాను, నాది ఎలా పాసిబిలిటీ ఉంటే నేను ట్రై చేస్తాను. ఓకే, ఎవ్రీ సండే చేయమన్నా నేను చూస్తాను. ఓకే, ఇట్స్ ఎ గుడ్ థింగ్. కానీ చాప్టర్ వైజ్ చేస్తే బాగుంటుంది కదా. టెక్నికల్లీ ఓ చాప్టర్ అయిపోయిన తర్వాత ఆ చాప్టర్ మీద క్వశ్చన్స్ పెట్టుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. బట్ నో ప్రాబ్లం, ఒకసారి నేను అది టీచర్తో ఫెజిబిలిటీని చూసి నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఐ విల్ ట్రై టు ప్రొవైడ్ యూ. యా, డోంట్ వరీ. ఐఎమ్ నోటింగ్ దట్. ఓకే, మన కెమెరా ఆఫ్ అయిపోయింది, వరీ కాకండి. అది మన స్టూడియో కాదు కదా, ఒక్కొక్కసారి బ్లింక్ అవుతుంది, డోంట్ వరీ. ఓకే, వీ కెన్ లీవ్ దెన్. Thank you very much, guys. All the very best. Heartfully, I want to congratulate and all the very best. Tomorrow, next year, I want to see you people with a very good ranks, right? So, this is my prestigious batch. I will take you to the best top level. Give your best. Don't compromise even 1% giving your best. You can only give your best. మీరు తప్ప మీ బెస్ట్ ఎవరికి తెలియదు. మీరు ఎంత ఎఫర్ట్ పెట్టగలరు? మీరు బయట నుంచి చూసే వాళ్ళకి 2 hours చదివాడని అనుకుంటారు. మీరు ఇంకా ఎఫర్ట్ పెట్టగలరు. మీరు మీ బెస్ట్ పెట్టారా లేదా అనేది ఎవ్రీడే క్వశ్చన్ చేసుకుని పడుకోండి, సక్సెస్ అవుతారు ఖచ్చితంగా. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎస్ కుశల్, రికార్డెడ్లో నెట్వర్క్స్ మ్యాథ్స్లో ఆ 3 చాప్టర్లు కంప్లీట్ చేసాయి. హర్షిత, డిజిటల్ నేను యాడ్ చేపిస్తాను. ఓకే, డోంట్ వరీ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. Thank you all, guys. See you. I'm ending the session.